హాయ్ ఎవరీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మహబూబ్నగర్ డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పోస్టులకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో మహబూబ్నగర్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా మహబూబ్నగర్ అని, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడానికి రిక్రూట్మెంట్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఆల్ క్యాడర్స్ యొక్క పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అబ్జెక్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 11th నుంచి సెప్టెంబర్ 13th వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 13th ఆఫ్టర్నూన్ 1 PM వరకు అయితే టైం ఉంది. ఫస్ట్ పీడిఎఫ్ మీకు ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ అయితే ఉంటుంది. ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్కి టోటల్ 18 మెంబర్స్ అయితే అప్లై చేశారు. రిమార్క్స్లో చూసుకుంటే మెమోస్ నాట్ యాజ్ పర్ గైడ్లైన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బిహెచ్ఎంఎస్ మెమోస్ అయితే సబ్మిట్ చేయలేదు. ఒకసారి అయితే చూసుకోండి మీరు. ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ తర్వాత మీకు డిస్ట్రిక్ట్ ఫిజిషియన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ 5 మెంబర్స్ అయితే అప్లై చేశారు. రిమార్క్స్లో చూసుకుంటే ఇంప్రాపర్ మెమోస్ అయితే ఒకరికి ఉంది. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ బోనాఫైడ్స్ అయితే సబ్మిట్ చేయలేదు. ఇవైతే రిమార్క్స్లో అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోండి. డిస్ట్రిక్ట్ ఫిజిషియన్ తర్వాత మీకు నెక్స్ట్ పీడిఎఫ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ కమ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ 14 మెంబర్స్ అయితే అప్లై చేశారు. రిమార్క్స్లో చూసుకుంటే ఎంఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే మెమోస్ కూడా సబ్మిట్ చేయలేదు. ఒకసారి చూసుకోండి మీరు. దీని తర్వాత మీకు పీడిఎఫ్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి టోటల్ 113 మెంబర్స్ అయితే అప్లై చేశారు. రిమార్క్స్లో చూసుకుంటే బోనాఫైడ్స్ అయితే చాలామంది సబ్మిట్ చేయలేదు. అవి క్లియర్గా కూడా లేవు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. ఇంకా మార్క్స్ మెమోస్, అలాగే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, అలాగే బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కూడా సబ్మిట్ చేయలేదు. అలాగే డిఎంఎల్టీది కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. సో చూసుకోండి. ల్యాబ్ టెక్నీషియన్ తర్వాత మీకు నెక్స్ట్ పీడిఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే ఉంటుంది పీడిఎఫ్. దీనికి టోటల్ 45 మెంబర్స్ అయితే అప్లై చేశారు. రిమార్క్స్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే బొనాఫైడ్స్, అలాగే మెమోస్ కూడా సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ మీకు డిఈఓ కమ్ అకౌంటెంట్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ 66 మెంబర్స్ అయితే అప్లై చేశారు. దీనికి కూడా రిమార్క్స్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే బొనాఫైడ్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు సబ్మిట్ చేయలేదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. ఇవైతే చూసుకోండి. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. నెక్స్ట్ మీకు రిఫ్రిజిరేటర్ మెకానిక్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ 11 మెంబర్స్ అయితే అప్లై చేశారు. అయితే రిమార్క్స్ చూసుకుంటే బొనాఫైడ్స్, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది సబ్మిట్ చేయలేదు. అలాగే ఇంప్రాపర్ మెమోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టగానే మన ఛానల్ అయితే తప్పకుండా కూడా అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.